దండు మల్లవ్వ అనారోగ్య రీత్యా అకాల మరణం చెందడం జరిగింది. మరి ఈరోజు దశదిన కర్మ సందర్భంగా మరి వారి తల్లిగారి ఆత్మ శాంతించాలని చిన్నంపేట గ్రామ ముదిరాజు పెద్దలు, అదేవిధంగా వారి వివిధ గ్రామాల నుండి వచ్చిన బంధువులు, ముదిరాజు ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ నుండి రాష్ట్ర కార్యదర్శి నీరజ్, అదేవిధంగా మెపా మరి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు చెట్టమైన సీనన్న, అదేవిధంగా ఇక్కడికి మరి పరిచయం చేసినటువంటి ఈ గ్రామానికి పరిచయం చేసి మెపాను కూడా అంచెలంచెలుగా తీసుకుపోతున్నటువంటి తమ్ముడు రాజేందర్, అదేవిధంగా వాళ్ళ బ్రదరు మరి లింగగిరి గ్రామం నుండి కూడా మన పెద్దలు రావడం జరిగింది. ఈ గ్రామం నుండి కూడా కుల పెద్దలు అందరు రావడం జరిగింది. నిరంజన్ లాంటి మరి డాక్టర్ రాజేందర్ కూడా అందరూ పాల్పంచుకున్న ఈ సందర్భంగా తమ్ముడు అఖిల్ కూడా మరి పిలిచి మరి మీరు రావాలన్నా మనం కూడా ఐక్యమత్యంగా ఉండాలి, ఇలాంటి కార్యక్రమాల్లో ఉండాలని రాజేందర్ కూడా 2 రోజుల కింద ఫోన్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే, మనము ఎన్ని సంతోషాలు పంచుకున్నా కూడా దుఃఖంలో ముందుండి దుఃఖంలో ఓదార్పులో ఉన్నవాడే మనకు అసమైన బంధువు అనేటువంటిది మనం ఈ సందర్భంలో దశదిన కర్మ రోజు మనం అందరం కలుసుకొని మన బాధలను గాథలను పంచుకోవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి దండు మల్లవ్వ ఎక్కడున్నా కూడా ఆమె చేసిన పనులు, వారి కొడుకును పెంచిన విధానం పలువురికి ఆదర్శంగా ఉంది. ఆ అవ్వ ఎక్కడున్నా కూడా ఆత్మ శాంతించాలని, మరి వారు కూడా అన్నదమ్ములాగా కలిసిమెలిసి పలువురికి ఆదర్శంగా ఉంటున్నారు. వారు కూడా రానున్న కాలంలో ఆర్థికంగా ఎదగాలి, గ్రామానికి జాతికి సేవ చేయాలి. మరి శంకరయ్య భిక్షమతి గారి యొక్క వారి కూతుళ్ళైనా వారి యొక్క కుమారులైనా కూడా ముదిరాజ్ జాతికి వారి కుటుంబానికి సేవ చేస్తూ ముందుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మనం ఒకసారి మరి దండు రాజాకు జోహార్లు అర్పించవలసిందిగా, దండు మల్లవ్వకు జోహార్లు అర్పించవలసిందిగా తెలియదు. జోహార్ దండు మల్లవ్వ ముదిరాజ్, అమర్ హే దండు మల్లవ్వ ముదిరాజ్, జోహార్ దండు మల్లవ్వ ముదిరాజ్.